ఫుడ్ సేఫ్టీ గురించి మనం చూద్దాం. మనము రోజువారీగా అనేక పనుల కారణంగా తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాలలో ఏదో ఒకటి బయట తినిపోదామని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కొంచెం తినిపోయి హ్యాపీగా పడుకోవచ్చు కదా, ఇక ఇంటికి పోయి చేసుకుంటామా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఫాస్ట్ ఫుడ్ తిందాము, కొంచెం వేడివేడిగా ఉంటుందనో, లేకుంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, బిర్యానీ కావచ్చు తిందామనే ఆలోచన ఉంటుంది. ఈరోజు రోజుకు కల్తీ పెరిగిపోతున్నది ఫుడ్డులో. వాళ్ళు కనీసము నాస్తి రకంగా వస్తువులు వాడడమే కాకుండా దాంట్లో పెట్టేటువంటి వాటిలలో కూడా ఈకలు రావడము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాదీ స్పైసీ ఫుడ్ జోన్ ఇది తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 సికింద్రాబాద్ సమీపంలో తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇక్కడ నియర్ బై ఉంటుంది. అయితే ఏదైతే మనం ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు, హైదరాబాదీ స్పైసీ ఫుడ్ జోన్. దీంట్లో నిన్న సాయంత్రం ఏదైతే రాత్రి సమయంలో ఇక్కడ తినడానికి వెళ్ళినటువంటి కొంతమంది యువకులు వాళ్ళు తినడానికి పోతారు. వాళ్ళు అంటే తిన్నాము కాసేపు అంటే ఏదో ఒకటి తిన్నామని చెప్పేసి వెళ్ళిన క్రమంలో చూడండి, దాంట్లో కోడి ఈకలు వచ్చినాయి. కోడికి సంబంధించినటువంటి ఈకలు వచ్చినాయి. ఇక్కడ ఏదైతే ఫుడ్కు సంబంధించినటువంటి దాంట్లో కోడికి సంబంధించినటువంటి ఈకలు వచ్చినాయి. దాంట్లో ఒక్కసారి ఇది పూర్తిగా చూద్దాం. ఒక పూర్తి ఏమైందంటే కోడికి సంబంధించినటువంటి ఈకలు మనము ఎంత ఘోరము. కనీసము వీళ్ళు వందలు వేలు పెట్టి ఏదైతే ఫుడ్ తింటున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు చూసుకోలేకపోతున్నారు? మరి వీళ్ళు ఏం కావాలి? వీళ్ళ పరిస్థితి అనారోగ్యానికి గురైతే ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తుందా? ఇక్కడ తినిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైనా జరిగితే ఫుడ్ వల్ల ఏదైనా వాళ్ళకు జరగరాని అటువంటి అవస్థలకు గురైతే ఈ ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ సెంటర్లు ఉన్నాయో వీళ్ళందరూ బాధ్యత వహిస్తారా? మరి వీళ్ళంటే ఎందుకంత ఇప్పుడు డబ్బులు తీసుకోవడము అన్నీ బరాబరే తీసుకుంటున్నారు, మంచిగానే వీళ్ళ దగ్గర ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేస్తున్నటువంటి తరుణం మనం చూడవచ్చు. మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మళ్ళీ ఒకసారి చూస్తే ఇది మొత్తం చూడండి, ఒకసారి వినండి ప్రజలారా, ఏదైతే గమనించండి. మనం వాస్తవానికి ఒక అర్ధగంట లేట్ అయినప్పటికీ కూడా మనం ఇంట్లో వండుకోవడం చాలా అది మన ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతున్నది? మొన్న ఒక దగ్గర కప్ప వస్తుంది, పాము వస్తుంది, అక్కడ తిని విరోచనాలతోని ఏదైతే కడుపు నొప్పులతోని హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాం, మీ ఫుడ్ ప్రాబ్లం అయింది, ఫుడ్ ఎఫెక్షన్ అయింది అని చెప్పేసి అనేక వార్తలు వింటున్నప్పుడు ఈ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దానికి ఉన్నటువంటి కమిషనర్లు కావచ్చు, ఎందుకు తీసుకోవట్లేదు? వీరికి పర్మిషన్ ఇచ్చిన వారిని ఫస్ట్ ఏదైతే అధికారులు ఉన్నారో మరి వాళ్ళకి ఎంత వాటా ముడుతున్నది? ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? మరి ఎన్నిసార్లు మరి కనీసం అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి? వాళ్ళు కరెక్ట్ ఆయిల్ వాడుతున్నారా? దానికి సంబంధించినటువంటి సరుకులు కరెక్ట్ ఉన్నాయా? వాళ్ళు వాడేటువంటి కిచెన్ సరిగ్గా ఉన్నదా? మరి వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి అది ఏదైతే ఉంటుందో మరి వాడికి అన్నిటి వాళ్ళు ఇచ్చేటువంటి మెనూ ప్రకారంగా అక్కడ జరుగుతున్నదా అని చెప్పేసి అధికారులు స్పందించి వెంటనే అక్కడ ఏదైతే వాడికి వెళ్ళి అంతా అది చేయాలి కదా, చూడాలి కదా ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు అనేక దగ్గర రోజుకు పెరుగుతున్నాయి. అక్కడ బల్లి వచ్చిందని, ఇక్కడ ఎలుక వచ్చిందని, అక్కడ పాము వచ్చిందని. మరి ఎందుకు స్పందించట్లేకపోతున్నారు? ఈ అధికారులకు వాటా ఎంత ముడుతున్నది? జిహెచ్ఎంసీకి ఎంత ముడుతున్నది? తెలంగాణ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎంత ముడుతున్నది ఈ హోటల్స్ ద్వారా? ఇక్కడ మనం పూర్తిగా చూద్దాం ఒకసారి. ఏమైందంటే తింటున్నాం మంచిగా అయిపోయింది, రుమాల్ తోటి తింటున్నాం, ఆర్డర్ చేసుకున్నాం, చికెన్ 65 జూమ్ చేయి ఒకసారి జూమ్ చేయి. థమ్స్అప్ తెచ్చుకొని ఒక్కలేక కొడితే తీసి ఇక్కడ నిన్నలే నయం, ఒక్కలేక కొడితే తీసిన సీదా ఇదేమో ఏంటి ఫెదర్ ఇది ఫెదర్ అయితే అన్న ఫెదర్ ఏడవుతుందో తెలుసా? చికెన్ షాప్ అంటే పోవాలి. ఇది రాకెట్ వస్తుందన్న ఫెదర్ మీన్స్ కోడి ఈక. కోడి ఇంకా కొంచెం జూమ్ డౌన్ చెప్పండి. పోతాయి ఎట్లా వస్తాయన్న? ఫాస్ట్ ఫుడ్ లెక్క హైదరాబాద్ స్పైసీ మన ట్రయాంగిల్ కాడ ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అనేది లేదు మొత్తానికి. బ్రదర్ అంటే గతంలో కూడా ఇట్లనే జరిగేదా? ఇప్పుడు కాలేదని సరే అయితే అందుకే నేను జర కూల్గానే మాట్లాడినా. ఎందుకంటే ఫస్ట్ టైం అయింది నాతో, అయితే ఫస్ట్ టైం అయింది ఎవరితో ఎట్లయిందో తెలియదు. నాతో ఫస్ట్ టైం అయింది కాబట్టి నేను అయితే జర గమ్ములోనే ఉన్నా.
కానీ వర్షం పడుతుంది కదా, నోట్లోకి వచ్చిందంటే వర్షం పడదు భయ్య ఎవరికి. సీదా ఉంచేసిన నేను, సీదా నోట్లో చేసి ఇగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇగో తిన్నది ఇగో మొత్తం ఉంచేసి దానిలో పెద్ద ఈక రావడము ఇదంతా జరిగినటువంటి నేపథ్యాలు మనం చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తిన్నాము కాస్త తిందామని చెప్పింది ఇగో పాప ఇదంతా వదిలిపెట్టి ఇగో అంతా తిన్నది కాస్త ఉంచిల్లాడ. ఇగో ఇలాంటి నేపథ్యాలు ఏదైతే అగో హైదరాబాదు ఒకసారి ఇది హైదరాబాదు స్పైసీ ఫుడ్ జోన్, ఖచ్చితంగా ఈ స్పైసీ ఫుడ్ జోన్ ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే మూవించాలి, అధికారులు వెంటనే స్పందించాలి, జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దుగాల ఏదైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి, జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి దీనిపైన ఇది హైదరాబాదు స్పైసీ ఫుడ్ జోను ఏదైతే తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లో ఉన్నదో దాన్ని వెంటనే మూవించాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు మేలు జరిగేటువంటి పనులు చేయాలి అధికారులైనా లేకుంటే ఎవరైనా, వాళ్ళకు అనారోగ్య పాలయ్యి రేపు పొద్దుగాల వాళ్ళు ఏదైతే అవస్థలకు గురై వాళ్ళ కుటుంబాల్లో చాలా నిరాశ మిగులుతుంది కదా. కాబట్టి ఏదైతే తినే విషయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో, ఇలాంటి నాస్తిరకంగా ఉన్నటువంటి ఫుడ్ను ఏదైతే పంచుతున్నారో అలాంటి వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా స్పందించాలి. దీనిపైన ఒకసారి మనం ఏదైతే ఇగో ఇక్కడ మనం చూడవచ్చు హైదరాబాదీ ఇది ఇక్కడ ఉంటుంది. రాత్రి సమయంలో కూడా 11, 12 గంటల దాకా ఓపెన్ ఉంటా ఉంటుంది. కాబట్టి ఎవరైనా తిందామనే వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు మొత్తానికి కల్తీకి అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తము చికెన్ తింటున్నటువంటి క్రమంలో ఈకలు రావడము, అక్కడ ఫుడ్ సరిగా లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చికెన్ 65 లేకుంటే చికెన్ మంచూరియనో చికెన్ రైస్ చేసుకుందాం అనుకుంటే పాసిపోయినటువంటి చికెన్లు పెట్టడము, అలానే దానిలో సంబంధించినటువంటి నాస్తిరకంగా ఉన్నటువంటి ఆయిల్ పోయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ మనం ఆ వీడియో రూపంలో మనం చూడవచ్చు పూర్తి వివరాలు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి వచ్చినామన్నా చాలా పొద్దున్న నుండి ఏదేదో పని చేసుకున్నాము, ఆ పని ముగించుకొని కొంచెం తినడానికి వచ్చినటువంటి నేపథ్యంలో మాకు కోడి ఈక వచ్చింది, కాస్త లోపడిపోతే మా పరిస్థితి ఏందన్నా, మా కుటుంబం పరిస్థితి ఏందన్నా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపైన ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారులు వెంటనే హైదరాబాదు స్పైసీ ఫుడ్ జోన్ను సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వారి వల్ల వీళ్ళకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చెప్పినా కానీ ఇలాంటి వారికి బుద్ధి రాదు. ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫుడ్ సంస్థ అయినా దాన్ని వెంటనే అధికారులు స్పందించి సీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతున్నది. సీజ్ చేయని ఎడల మా వంతుగా మేము ఏం చేయాలనేది కూడా మేము మరి ఇక మీతో కాకుండా మాతో కూడా చేసేది చేద్దాం. ఎందుకంటే మీరు కనీసము ప్రజల హక్కుల కోసము వాళ్ళ ఏదైతే వాళ్ళ జీవనంలో ఏదైతే తినడానికి పోతున్న సందర్భంలో ఇలాంటి తరుణం ఎదురైనప్పుడు కనీసం దానిపైన కూడా స్పందించకుండా లంచాలకు లేకుంటే అవినీతికి మీరు పట్టం కడతా అంటే ప్రజలు ఎవరు దాన్ని చూస్తూ ఊకోరు, తిరగబడతారు. కాబట్టి వెంటనే స్పందించి మూసివేయాలని చెప్పేసి కూడా మా జై భీమ్ సంస్థ ద్వారా తెలుపుకుంటూ ఈరోజు మనం అనేక విషయాలు అయితే చూసుకోవడం జరిగింది.